రైట్ ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రేపు జరిగే ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ పూర్తయిందా? ఎంతమంది ఓటు హక్కును రేపు వినియోగించుకోనున్నారు? సుమారు ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఒక ఖమ్మం చూసుకుంటే కనుక 83,879 మంది ఓటు హక్కును ఓటర్లు పట్టభద్రులు వినియోగించుకున్నారు రాధిక. మరోవైపు చూసుకుంటే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే కనుక ఇక్కడ కూడా సుమారు 228 పోలింగ్ కేంద్రాల్లో గాను 40,106 మంది మొత్తం కూడా ఓటకు వినియోగించుకున్నారు పట్టభద్రులు. దీంట్లో పురుషులు వచ్చేసి 22,509 మంది ఉండగా మహిళలు వచ్చేసి 17,516 మంది పట్టభద్రులు తమ ఓటకు వినియోగించుకున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం దీనికి సంబంధించింది ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం సర్వం సిద్ధం చేశారు. 2 జిల్లా కలెక్టర్లు కూడా ఒకవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి పూర్తిగా అన్ని రంగం సిద్ధం చేసి ఏర్పాటు సిద్ధం చేసినట్టు ఉంది. మరోవైపు మాత్రం ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మానిటరింగ్ చేసుకుంటూ ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలి దానిపై కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. మరోవైపున మాత్రం మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కూడా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కూడా ఎన్నికల సామాగ్రి తరలించేది, బ్యాలెట్ పేపర్ తరలించేందుకు అధికారులకు కూడా ఇప్పటికే అంటే బూత్ లో సెక్టార్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెక్టార్ కి వచ్చే సుమారు 5 పోలింగ్ బూత్లు ఉండే విధంగా 5-6 పోలింగ్ బూత్లు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెక్టార్ కి తహసీల్దార్లను కోఆర్డినేటర్ గా అంటే సెక్టర్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే 800 మంది ఖమ్మం సంబంధించి జిల్లా చూసుకుంటే కనుక ఒక సిబ్బంది ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే భద్రతా సిబ్బంది కూడా సుమారు 500 మంది పైగా భద్రతా సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే కనుక అక్కడ కూడా సుమారు అక్కడ 550 మంది పైగా ఎన్నికల విధులకు సిబ్బంది హాజరవుతున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది కూడా సుమారు అక్కడ కూడా 450 మంది పైగా భద్రతా సిబ్బంది కూడా ఎన్నికల విధులకు హాజరవుతున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఇరు జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మొత్తానికి దాన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరి కాసేపటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు, బ్యాలెట్ పేపర్ తరలించేందుకు ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ మన టీసీఆర్టీసీ ద్వారా ఎన్నికల అధికారులు మొత్తం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క బస్సు కూడా మన ఒక ట్యాగ్ ఏర్పాటు చేసుకొని జీపీఆర్ఎస్ ట్యాగ్ ఏర్పాటు చేసుకొని ఆ ట్యాగ్ ద్వారా కూడా వెహికల్ ని కోఆర్డినేటర్ తో పాటుగా అదేవిధంగా సెక్టర్ ఆఫీసులతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తానికైతే మాత్రం భారీ సెక్యూరిటీ నడుమ ఈ యొక్క పోలింగ్ సామాగ్రి తరలించే విధంగా అన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం లోపు 4 వరకు అందరూ కూడా సెంటర్ ఎక్కడ కేటాయించిన సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ ప్రాంగణానికి చేరుకొని అక్కడ నుంచి కూడా పూర్తిగా మళ్ళీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికైతే పోలింగ్ రేపు ఉదయం కూడా 8 గంటల నుంచి ప్రారంభం కానున్నటువంటి పోలింగ్ సెషన్ మొత్తానికైతే 4 గంటల వరకు పూర్తిగా ఉంది. అనంతరం 4 గంటల అయిన తర్వాత ఖమ్మం సంబంధించినటువంటి పోలింగ్ బాక్సులు అన్నింటినీ కూడా సీజ్ చేసుకొని ఇక్కడ ప్రత్యేక వెహికల్ ద్వారా మొత్తానికైతే నల్లగొండ జిల్లా స్ట్రాంగ్ రూమ్ తరలించే అవకాశం ఉంది. మొత్తానికైతే అన్ని అక్కడ దానికి సంబంధించి అంటే వెహికల్ తరలించేందుకు కూడా ప్రత్యేక వెహికల్స్ తో తయారు చేశారు. మొత్తానికైతే మాత్రం టీసీఆర్టీసీ తరఫు నుంచి చూసుకుంటే కనుక మొత్తం 330 బస్సులు పైగా ప్రత్యేకంగా రూట్ల వారీగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తంగా ఆ రూట్ లో సెక్టర్ వారీగా ఏర్పాటు చేసిన బస్సులను కూడా పీజీ ఖమ్మంలో ఎస్ఎన్బీజే కళాశాల పీజీ కళాశాల మైదానంలో మొత్తం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం మన బస్సులు కూడా చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు అంటే ఎన్నికల విధులకు సంబంధించి ఎలా నిర్వహించాలని దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తానే మొత్తం మన విజువల్లో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఆ కలెక్టర్ కూడా మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించిన అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ లెక్క ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే అన్ని సామాగ్రి తరలించే విధంగా అన్ని ఏర్పాటు చేశారు రాధిక. మొత్తానికైతే మాత్రం మరి కొన్ని గంటల జరిగినటువంటి యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించిన మొత్తం సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు అధికారులు.